నమస్తే, నేను కిషోర్. గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఉన్నాం. ఇటీవల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో విశేషంగా సేవలు అందించిన ఎంతోమందికి ఇక్కడ చిరు సత్కార కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గారు, అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు మొదలగు ప్రముఖులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. పలువురు ఈ ఆలయానికి ధన, వస్తు, వాహన అనేక రకాలుగా సేవలు అందించిన వారిని సత్కరించడం జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు మనమందరం చూద్దాం. మనతో పాటు ఇప్పుడు ఈ దేవాలయానికి ఎన్నో సంవత్సరాల నుంచి కూరగాయలు అందించిన దాతలు ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే సార్. మేము మొట్టమొదట మా గ్రేట్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్కి మొదటి వీడియో పలంనేరులో మీతోనే ప్రారంభించాము. చాలా సంతోషం సార్. అది మాకు దిగ్విజయంగా వెళ్తా ఉందన్నమాట. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా తిరుమలకి, కాణిపాకంకి ఇలాంటి దేవాలయాలకి కూరగాయలన్నీ కూడా అందిస్తూ అన్నదానానికి విశేషంగా సేవలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా మీరు చేసిన విశేష సేవలకి, మీరు మీ మిత్ర బృందం అందరికీ కలిపి చేసిన సేవలకు గాను ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఆలయ నిర్వాహకులు, అధికారులు చిరు సత్కరించారు. సో ఈ సందర్భంగా మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క సంతోషాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కాణిపాక గణపతి నమః. కాణిపాకం ఆలయానికి దాదాపుగా నేను ఒక 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా వస్తున్నాను సార్. ఇక్కడ విశేషం ఏమనంటే స్వామి బావిలో ఉండడము, దినదినంగా అభివృద్ధి చెందుతూ ఉండడము, అదేవిధంగా ఆలయము చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉండడము, బ్రహ్మోత్సవ నిర్వహణ కూడా చాలా అద్భుతంగా చేయడము. ఇప్పుడు ఇంతకుముందు 1000 మంది భక్తులు వచ్చేవాళ్ళు ఉంటే వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడో హోటళ్ళల్లో భోంచేసి వాళ్ళు పెట్టింది తిని, వాళ్ళు ఏ విధంగా పెడితే అన్ని రకాలుగా భోంచేసి, లేదా రాత్రి 8 గంటలకు బస్సు ఉంటే తర్వాత భోజనం లేకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వస్తే ఇబ్బందులు పడేవాళ్ళు. తర్వాత ఎలాగైతే ప్రతి ఒక్క ఆలయంలో కూడా అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుందో అదేవిధంగా కాణిపాక ఆలయంలో కూడా ఇప్పుడు దాదాపుగా ఒక 10 సంవత్సరాలుగా, ఒక 7-8 సంవత్సరాలుగా అనుకుంటారు నిత్యాన్నదానం ప్రారంభం చేశారు. దాంతో
ఆ 7 సంవత్సరాలలో కూడా మొదటగా ఒక 500 మందో 1000 మందో భోంచేయడం జరుగుతూ ఉండింది మధ్యాహ్నం. ఇప్పుడు మేము గత 6 సంవత్సరాలుగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానమైనటువంటి తరిగొండ వెంగమాంబ సత్రానికి ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా అక్కడికి మనము నిత్యము కాయగూరలు సరఫరా చేస్తున్నాము డోనర్గా. చాలామంది దీనికి సహకరించే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు మేము ముందుకు కనిపిస్తున్నామే కానీ కనిపించినటువంటి పేర్లు, కనిపించినటువంటి మహానుభావులు మా వెనకాల, తెర వెనకాల చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా తిరుమలకు కానీ, ఇట్లాంటి కాణిపాకానికి కానీ, మేము ఒకసారి శ్రీశైలానికి కానీ లేదా శ్రీకాళహస్తి కానీ పంపించేటటువంటి దాంతో ప్రతి ఒక్కరు కూడా భాగస్థులై ఉన్నారు. వాళ్ళందరూ ఇస్తేనే మేము ఈరోజు ముందరొచ్చి నిలబడి వాళ్ళ దగ్గర సత్కారం కానీ ఏదైనా స్వీకరిస్తున్నాం. అదేవిధంగా నేను చెప్పిన విధంగా ఎట్లయితే తరిగొండ వెంగమాంబ సత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి చిన్న క్షేత్రాలు కూడా ఈరోజు పెద్దగా వెలిసి ఇంత మహాక్షేత్రాలై ఒక రోజుకు బ్రహ్మోత్సవంలో దాదాపుగా 25,000 మంది దర్శనం చేయడము, దాంతో 15,000-20,000 మంది భోజనం చేయడం నిరంతరాయంగా. అటువంటి వాటిలో వాళ్లకు ఆర్తి ఇచ్చేటువంటి వాటిలో మనము భోజనంలో మనం కాయగూరల దాతలుగా ఎప్పుడైతే భాగస్థులై ఉన్నామో అన్ని రకాలైనటువంటి కాయగూరలు మనం ఇస్తున్నాము. ఈరోజు చైర్మన్ గారు కానీ, మాజీ చైర్మన్ గారు కానీ, ఇక్కడ ఈఓ గారు కానీ, తర్వాత ఇక్కడ పూతలపట్టు ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత అందరూ కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలుగా మనము ఇక్కడ బ్రహ్మోత్సవానికి 21 రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవానికి కాయగూరలు వితరణ చేస్తున్నాము. దాంతో 6 సంవత్సరాల ముందైతే మనం ఒక 5,000 మందికో 3,000 మందికో ఇచ్చేటట్లుండింది. ఇప్పుడు దాదాపుగా 15,000-20,000 మందికి కాయగూరలు అవసరమైంది. అవసరం పెరిగింది. ఇంతకు ముందు కొద్దిగా ఒక 250 కిలోలు, 100 కిలోలు, 300 కిలోలు, 500 కిలోలు అట్లా తెచ్చేవాళ్ళము. ఆటోల్లో చిన్నగా తీసుకొని ఒక 2 సంచులు 3 సంచులు. ఇప్పుడు అట్లా కాకుండా మనమే గత ఏడాది జరిగినటువంటి బ్రహ్మోత్సవంలో అప్పుడు జరిగినటువంటి సభలో మనం మాట ఇచ్చాము, ఒక వాహనాన్ని తీసిస్తామని. మాజీ చైర్మన్ గారు మణినాయుడు గారు వారి ఆధ్వర్యంలో, పూతలపట్టు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఈఓ గారు, అధికారులు అనధికారుల ఆధ్వర్యంలో మనం అందరూ కూడా వెహికల్ గణపతి ఉత్సవంలో ఇవ్వడం జరిగింది. ఆ వెహికల్లోనే ఈ జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో 8 లోడ్లు, ఒక్కొక్క లోడుకు 4 టన్నులుగా 8 సార్లు ఇవ్వడం జరిగింది. చాలామంది దాతలు ఈరోజు వాళ్ళు వచ్చారు. అన్నగారి ఆధ్వర్యంలో కానీ, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ, ఈఓ గారి ఆధ్వర్యంలో కానీ ఈరోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించినటువంటి వాళ్లకు అందరికీ కూడా, ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో, పోలీసు వాళ్ళు ఉన్నారో, తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి శానిటరీ వాళ్ళు ఉన్నారో, ఆలయంలో అర్చకులు ఉన్నారో, తర్వాత అందరికీ కూడా వాళ్ళు సత్కారం చేయడం జరిగింది. మమ్మల్ని కూడా పిలిచి, మమ్మల్ని కూడా గుర్తించి, అంటే మేము ఎన్నో చోట్ల కాయగూరలు ఇచ్చాము కానీ కాణిపాకంలోనే మేము ఇటువంటి సత్కారాన్ని అందుకున్నాము. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇచ్చినటువంటి వాళ్లకు ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా స్ఫూర్తిని పొంది మనం ఇంకా చేయాలనేటువంటి ఉత్సాహం ఏర్పడుతుంది. మాకైతే నిజంగా చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాలలో 2-3 సార్లు రమ్మనడము, మనము పిలిచినప్పుడంతా వాళ్ళు, మనం ఎవరినైతే దర్శనానికి ఎవరినైతే డోనర్ ఉన్నారో వాళ్ళని సిఫార్సు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి స్వామివారి దగ్గర నిలబెట్టి దర్శనం చేయించడము, వాళ్ళకు కూడా ఒక తృప్తిని పొందుతారు. మనం ఇచ్చినటువంటి దానికి మనం స్వామివారిని మనం దర్శనం చేసుకున్నాం, మనకు ఆయన కృప మనకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇట్లాంటివి సార్, ఇట్లాంటివి చేసేదాని వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. ఇంకా మనకు స్ఫూర్తి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇంకా మనం స్ఫూర్తిని పొంది ఇంకా చేసేదానికి ఉత్సాహం కలుగుతుంది. భగవంతుడు శక్తినిస్తే మనకి ఎన్ని రోజులు శక్తినిస్తాడో అన్ని రోజులు చేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశం సార్ ఇవన్నీ. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు సార్. మీ పేరు? శ్రీనివాసులు, మాది శాంతిపురం మండలం కూతాయిగానపల్లి గ్రామం. నేను ఒక రైతు బిడ్డని. సో ఇక్కడ ఎలాంటి సేవ చేస్తున్నారు మీరు కాణిపాకం వినాయకుడికి? ఆ వివరాలు తెలియజేస్తారు. వరసిద్ధి వినాయకుడు కాణిపాకం వారికి నమస్కరించుకుంటూ, ఇక్కడ నిత్యాన్న ప్రసాదానికి కూరగాయలు దాతలతో కలిసి, నా స్నేహితులతో కలిసి, మొట్టమొదటిగా మాకు పరిచయం కప్పలి రవీంద్రారెడ్డి గారు. రవీంద్రారెడ్డి గారిని ఎంకరేజ్ చేయడం మా పల్లెంచి స్వామి గారు. మొట్టమొదటిగా మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల వితరణ స్టార్ట్ చేసినాం. గత సంవత్సరం ఇక్కడ కాణిపాకంలో కూడా బ్రహ్మోత్సవాలకి కూరగాయల వితరణ చేయాలని మా రవీంద్రారెడ్డి గారు చెప్తే, నేను నా స్నేహితుల బృందం కలిసి ఇక్కడికి పోయిన సంవత్సరం 2 బండ్లు కూరగాయలు పంపించడం జరిగింది. అప్పుడు సొంత వాహనంలో
ఇక్కడికి తరలించాం కూరగాయలు. ఈ సంవత్సరం మా మిత్ర బృందంలో కలిసి కొంతమంది ఆ వెహికల్ డొనేట్ చేయడము, ఈ సంవత్సరం ఆ బండిలోనే మేము ఇక్కడ కూరగాయలు తరలించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ముందు రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ, అది దేవస్థానంలో నిత్యాన్న ప్రసాదానికి కావచ్చు, మొన్న వరదల సహాయంగా మా రవీంద్ర ఆధ్వర్యంలో 2 బండ్లు, విజయవాడకు కూడా 2 లోడ్లు అంటే సుమారు 20 టన్నుల కూరగాయలు తరలించడం జరిగింది. ఇలాంటి సేవాక్రమాలు చేయాలంటే గొప్పతనం మాది కాదు, వెనుక నడిపిస్తున్నటువంటి స్నేహిత బృందాన్ని కావచ్చు, లేదో ఆ బృందాన్ని కూడా నడిపించేటువంటి ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి కావచ్చు, వరసిద్ధి వినాయక స్వామి కావచ్చు, వీరి ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నామన్నందుకు చాలా సంతోషపడుతున్నాం. ఈ మహోన్నత కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని కాణిపాకం దేవస్థానం వారు ఇక్కడికి పిలిపించడం, ఒక గౌరవప్రదంగా సన్మానించడం, దైవ దర్శనం కల్పించడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతం కావచ్చు, లేదో ఇంకా ముందు జన్మలో మళ్ళీ ఆ దేవుడు భక్తుల బిడ్డలుగా మేము పుడతామో తెలియదు, కానీ ఇలాంటి దైవ కార్యక్రమాలు పాల్గొనడం నిజంగానే మా మిత్రులందరికీ కూడా ఆ భగవంతుడి ఆశలు ఎల్లవేళలో ఉంటూ ఇలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ మేము చేయడానికి సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవస్థాన ఈఓ గారు కానీ, అక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నిజంగానే చాలా మమ్మల్ని అందరూ కూడా స్వాగతించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని చేతులు అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భగవంతుడి సన్నిధిలో ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ, అలాంటి చేయడానికి మాకు ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఎప్పుడు మా అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. రవీంద్ర రెడ్డి గారు, చాలా సంతోషం. పలంనేరులో మేము మొట్టమొదటి వీడియో మా గ్రేట్ సిగ్నేచర్స్ ఛానల్ మీతోనే ప్రారంభించాము. మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రోజు కార్యక్రమం కాణిపాకంలో గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో మీరు చేసిన విశేష సేవలకి మిమ్మల్ని మీ మిత్ర బృందాన్ని ఆలయం వాళ్ళు పిలిచి సన్మానించడం జరిగింది. దాని గురించి మీ యొక్క స్పందన తెలియజేయండి. నమస్కారం సార్. చాలా సంతోషకరం ఏమిటంటే, ఫస్ట్ మా కిషోర్ స్వామితోనే మేము స్టార్ట్ చేయాలి. ఎందుకంటే గురువు అనమాట, ఆయన గురువుతో స్టార్ట్ చేయాల. ఈరోజు గురువు గారితో స్టార్ట్ అయ్యాము. 3 రాష్ట్రాల్లోన భగవంతుని యొక్క ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం. ఎన్నికరాలే ముందుకు వెళ్తున్నాం. దీనికి ఎవరు అంటే స్వామి యొక్క ఆశీస్సులతో పోతున్నాము. గొప్ప విషయం ఏమిటంటే, మా మిత్ర బృందం ఎవరిని తక్కువ వేసి అంచనా దానికి ఏం లేదు. సేనన్నా నాకు తెలియదు, వీళ్ళు పెద్దగా పరిచయాలు కదా, ఏం తక్కువ. మాకు వెంకటేశ్వర స్వామి కల్పించాడు ఈ టీంని అందరినీ. మాకేం బంధువులు ఏం కాదు వీళ్ళు ఎవరు. వెంకటేశ్వర స్వామి కల్పించాడు, లేకపోతే వినాయక స్వామి కల్పించాడు. కానీ మొత్తానికి ఇది భక్తి మార్గంతోనే మాకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ స్వామి ఆ రోజు ఎలా స్టార్ట్ చేసి మాకు వదిలాడో ఎన్నికేం తిరిగి చూడలే. ఎన్ని బాగా వస్తాయి, ఒడుగులు తుడుకులు అనేది ఉంటాయి మామూలుగా. ఒక మనిషి మంచి చేస్తూ ఉంటే దాని వెనకాల పొడిచే వాళ్ళు ఉంటారు, మంచిగా పొగిడేళ్ళు ఉంటాయి. కానీ మా కష్టాలు వచ్చినాయి కదా, భగవంతుని చెప్పుకుంటాం అంతే, స్వామి ఎట్టుండదని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టమాటాలు రేట్లు జాస్తి అయిపోయినాయి. తిరుమలలో బ్రహ్మోత్సవాలు, వెజిటేబుల్ ఇచ్చేవాళ్ళు ఫుల్గా ఉన్నారు, టమాటాలు లేవు. ఈ 7 రోజులు బంతి భోజనం పెట్టరు, మామూలుగా మిక్సింగ్ సాంబార్ అన్నం చేస్తారు. కంపల్సరీగా టమాటాలు ఉండాలి దానికి భారీగా, రోజుకు 1000 కిలోలు ఉండాల. ఇప్పుడు ఉండే రేట్లు 1000 రూపాయలు పోతున్నాయి, ఇచ్చేవాళ్ళు లేదు. సరే, రాత్రే ఒక ఫోన్ చేస్తే స్వామికి, ఇక్కడ భగవంతుడు కొంతమందితో రాత్రే దాదాపు 1 లక్ష రూపాయల వరకు రేపటికి పంపించేదానికి, ఓ 2 రోజులకి భగవంతుడు అట్లా కల్పించేశాడు. రేపు ఒక ప్రైవేట్ వాహనం పెట్టి మాకు మోహన్ రెడ్డిని ఉన్నాడు, వెహికల్ ఇవ్వడము. హైదరాబాద్లో సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు వాళ్ళ మిత్ర బృందంతో రేపు టమాటాలు కూడా పంపిస్తున్నాము. అదే సంకల్పం, గొప్ప సంకల్పం అనుకున్నాము, బ్రహ్మాండంగా జరుగుతున్నది. నాకు తెలిసి ఈ 7 రోజుల బ్రహ్మోత్సవాలకి వెజిటేబుల్ నువ్వు ఇవ్వండి అనేస్తే కూడా మా మిత్ర బృందం రెడీగా ఉన్నాం. మేము మా టీం అందరూ, ఇక్కడ సేనన్న అయితేనేమి, ఒడ్డిపల్లి మార్కెట్ అయితేనేమి, బెంగళూరు సురేష్ వాళ్ళు అయితేనేమి, పొలంనేరు మండి వాళ్ళు అయితేనేమి, ఒసూరు మండి అయితేనేమి, బాగులూరు అయితేనేమి, కోలార్ అయితేనేమి, చింతామణి అయితేనేమి, మాలూరు అయితేనేమి. మాలూరు ఇక్కడే ఉన్నాడు, మా పక్కలోనే ఉన్నాడు. ఈ మధ్యలోనే వెంకటేశ్వర స్వామి కల్పించినటువంటి భక్తుడు, శ్రీవారి భక్తుడు, ఎల్లకాలం మాకు తోడుగా ఉంటారు. ఇంక తింటే ఇలా మంచి టీం రెడీ అయిపోయినది. అసలు భగవంతుడు దీనికి మించా మాకు ఇంకేం లేదు. అన్నీ ఏమనుకుంటే అవన్నీ జరిగిపోతున్నాయి. ఇక్కడ మామూలుగా కాణిపాకానికి వస్తే
మేము 2 ఏళ్ళ ముందు ఏదన్నా వెహికల్ కావాలంటే మేము అక్కడే మోహన్ రెడ్డిని అడుకోవడము లేకపోతే ఊరిని అడుకోవడము ఏదో ఒక కూరగాయలు పంపించేవాళ్ళు. ఏమో దాన్ని కూడా స్వామి సంకల్పం చేసింది 2 ఏళ్ళప్పుడు నాకు గుర్తుందే. ఒక వెహికల్ ఇవ్వాలన్నాడు, అది ఎట్లా జరిగిందో మాకు అర్థం కాదు. ఆ వెహికల్ కూడా మనం ఇచ్చేస్తాం. ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఫస్ట్ లోడ్డు మాలూరు అంటే అన్నోళ్ళు ఫస్ట్ లోడ్డు వీళ్ళే ఇవ్వడము, బాలాజీ స్టేటర్స్ వాళ్ళే ఇవ్వడము. అక్కడి నుంచి కంటిన్యూగా మాకు వెజిటేబుల్ అన్నీ వచ్చేసాయి. ఇవంతా భగవంతుని సంకల్పం సార్. అనుకున్న కోరికలు అన్నీ నెరవేరిపోతున్నాయి. మా టీం అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు. వీళ్ళకందరికీ 2 చేతులు జోడించి వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నారు. మీ పేరు? నా పేరు విజయవాడ చిన్న అండి. ఇక్కడ టెంపుల్ పోయేదారులు మేము, లోకల్ వాళ్ళు ఇక్కడ మేము. ఓకేనా, ఇక్కడ టెంపుల్ పోయేదారులు, 10 గ్రామస్తులు పోయేదారులు. మా పూర్వీకులు ఇక్కడ ల్యాండ్ అన్ని ఇచ్చి డెవలప్ చేశాము. అలాగే మా అన్నగారు కావచ్చు, సీనన్న కావచ్చు, మాకు ఫ్రెండ్షిప్ లో తయారయ్యి మాకు దేవస్థానానికి ఇంత సహకరించినందుకు ఆ దేవుడు వాళ్ళకి సలహాలు కోరుచున్నాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సార్ మీ పేరు? సోమశేఖర్ నాయుడు. ఈరోజు కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో వేదిక పైన మిమ్మల్ని, మీ మిత్ర బృందాన్ని అందరినీ కూడా మీరు చేసిన విశేష సేవలు ఏదైతే కూరగాయలు అందించారో ప్రతిసారి కూడా అన్నదానంకి సత్కరించడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? ఇక్కడ బాగా జరుగుతుంది. మేము మా మిత్రులతో కలిపి కూరగాయలు ఇస్తున్నాము. పోతే ఇక్కడ నీకు కూరగాయలు ఎక్కువ వస్తే నీకు చెడిపోతున్నాయి. దానికి అవసరం కోల్డ్ స్టోరేజ్ కూడా కిషోర్ స్వామి వాళ్ళ ఆధారంలో అందరూ కలిసి కొత్తగా 15 లక్షలు 20 లక్షలు అయినా చేస్తాను. అందుకు సంతోషంగా. ఓకే, అంటే ఇప్పుడు కూరగాయలు వస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, కొన్ని పాడైపోతుంటాయి. సో అలాంటప్పుడు చాలా మంచి నిర్ణయం. కోల్డ్ స్టోరేజ్ ఉంటే అందులో పెట్టుకొని మనము వృధా చేయకుండా వాడుకోవచ్చు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.